ఈ క్రైమ్ అంతా స్టార్ట్ అవుతుంది, నడిపిస్తుంది ఎక్కడో ఆస్ట్రేలియన్ కంట్రీస్లో అనమాట. అయితే ఆ కంట్రీస్ నుంచి కొన్ని వేల కిలోమీటర్లు మనం వాళ్ళని ఏమీ చేయలేము. ఎందుకంటే టెక్నాలజీ పరంగా అంత ట్రేస్ చేసి వాళ్ళని మనం ఏదో చేసడానికి అంత అది మన భారతదేశం కాదు. అయితే ఇక్కడ ఆమె చెప్పేది ఏంటంటే బెటర్ మన పిల్లలకి మనం జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది అని చెప్పేసి తను చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిల్లల పైన మీకు జాలి కలగాలి. ఎందుకు అంటే మీరు చదువుకున్న రోజుల్లో మీకు అంత డీవియేషన్ లేకుండా, మీరు చదువుకున్న రోజుల్లో సొసైటీ ఎంత సెక్యూర్ ఉందో ఆలోచిస్తున్నారో ఒక్కసారి. కనీసం ఒక్క ఏ సర్టిఫైడ్ పిక్చర్ యొక్క వాల్ పోస్టర్ కూడా మీ ఊర్లో ఎవరైనా అంటిస్తే ఆ వీధిలో ఉన్న పెద్దలు ఆ పోస్టర్ అంటించేవాడిని తరిమి వెంట పెట్టేసేవాళ్ళు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, ఇలాంటివి చూడకూడదని చెప్పేసి ఆనాడు సొసైటీని అంత ప్రొటెక్ట్ గా చూశారు. కనుక ఈ రోజు మీరందరూ గొప్పగా చెప్పుకుంటారు, మనం అందరం గొప్పగా చెప్పుకుంటాం. ఓ మా రోజుల్లో చాలా బాగుండేవి, మేము చాలా మంచి వాళ్ళం. నిజంగా చెప్తున్నాను, మనలో ఎవరు కూడా శుద్ధ పూసలు కాదండి. ప్రతి ఒక్కరం కూడా ఎక్కడో తప్పులకు అలవాటు పడిపోతాం. ఎందుకంటే సొసైటీ మనకు తెలిసి తెలియని టైంలో తప్పులన్నీ జరిగిపోతాయి. నేను అంటుంది ఏంటి అంటే మీ పిల్లలకి మీరు ప్రొటెక్ట్ చేయాలి అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళపైన మీకు జాలి కలిగి ఉండాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, కంప్లీట్ వీడియో చూడాలంటే స్క్రీన్ పైన ఉన్న వీడియో లింక్ పై క్లిక్ చేయండి ప్లీజ్.